ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ వారం అంటే 5-10-2025 నుంచి 11-10-2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం మీనరాశి, మేషరాశి, వృషభ రాశిలో చంద్ర సంచారం ఉంటుంది. కన్యారాశిలో రవి ఉంటాడు. కుజబుధులేమో తులారాశిలో ఉంటారు. గురుడు మిథున రాశిలోను, కేతువేమో సింహరాశిలోను, కుంభరాశిలో రాహువు, మరి మీనరాశిలో శాటర్న్, శని. ఏదైనటువంటి గ్రహాల యొక్క పొజిషన్ బట్టి మన రాశులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. మరి మనం ఈ రోజు వార ఫలాలు ప్రారంభిద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఆత్మస్థైర్యం ఎక్కువ. అంటే తృతీయ స్థానంలో రవి సంచారం. ఇంకా ముఖ్యమైన విషయం, చంద్రుడి యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉంది. వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న, వారం మధ్యలో దశమ స్థానంలో, వారాంతంలో ఏకాదశంలో చంద్రుడి యొక్క బలం ఉండడం ద్వారా ఆత్మస్థైర్యం, మానసికమైన ధైర్యంతో విజయం సాధించగలుగుతారు. మన జోబులో డబ్బులు ఉండవు, ఉన్నట్టు ఫీల్ అవుతారు. అవతల వాళ్ళు కూడా బోళ్ళని ఉన్నాయా వీడి దగ్గర అనుకుంటారు, ఏం ఉండవు. కానీ అంత ధైర్యంగా ఉంటారు వీళ్ళు. మరి ఆర్థిక వ్యవహారాలు కొంచెం ఇబ్బందే. కుటుంబ వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలు, సంతానపరమైన వ్యవహారాలు కొంచెం ఇబ్బంది అయినా భేషజంగా లేదు ఉన్నట్లుగా అలా ఫీల్ అవుతారు. అంతేకాదండి, అంత ధైర్యంగా పనులు చేయగలుగుతారు. ఆ సమయానికి కూడా ఆ సహాయ సహకారాలు అందించేవారు తప్పనిసరిగా లభిస్తారు. దానికోసం మనం కంగారు పడకూడదు, చింతించవలసిన అవసరం లేదు. చిన్న చిన్న సమస్యలున్న పక్కన పెట్టండి. విజయం వైపు మీరు తప్పనిసరిగా దూసుకెళ్ళగలుగుతారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ముఖ్యంగా చంద్రుడి యొక్క బలం వల్ల వార ప్రారంభంలో ప్రయాణాదులు, వారం మధ్యలో కార్యజయం, వారాంతం అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. చిన్న చిన్న సమస్యలన్నీ తగ్గుతాయి. ఉద్యోగపరంగా కాస్త రండి మాట్లాడదామంటారు. రాజకీయ పరంగా కూడా పర్వాలేదు. వృత్తుల వారి విషయం చూస్తే ఆర్థిక డెవలప్మెంట్స్ కాస్త బెటర్గా ఉంటుంది. వ్యాపారాత్మకంగా కూడా ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న, వారపు మధ్యలో వారాంతంలో అనుకూలంగా ఉంటాయి. అంచేత కర్కాటక రాశి వారికి ఈ వారం గతం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. మరి సంఖ్యల్లో 2 వాడండి, రంగుల్లో తెలుపు వాడండి లేదా గ్రీన్ వాడండి. మరి ఆరాధనలో శివారాధన చేయండి. శివాలయానికి వెళ్ళండి, ప్రదర్శనాలు చేయండి. శివాలయానికి ప్రదర్శనాలు చేస్తూ మనకి ఏదైనా అవకాశం ఉన్నట్లయితే జిల్లేడు పుష్పాలు తీసుకువెళ్ళండి స్వామికి. మారేడు దళాలు తీసుకోండి, తప్పకుండా విజయం సాధించగలుగుతారు.